హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి తిరుపతికి వెళ్తున్నాం అనమాట. ఇది అనుకోకుండా ప్లాన్ చేసినాం ఇప్పుడే. అందుకే మనం ట్రైన్ కాకుండా బస్కి బుక్ చేసుకొని బస్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఎక్కువ బస్సు జింగ్ బస్ ఎక్కుతున్నాం. ఇప్పుడు మనం బస్ ఎక్కగానే మనకి సూపర్ అంటే సూపర్గా ఉంది. లోపల లొకేషన్ మాత్రం బస్ అనేది బాగుంది నాకు చూడడానికి. జింగ్ బస్లో మనకి టికెట్ ప్రైస్ వచ్చేసి 700 పడ్డది తిరుపతికి, కర్నూలు టు తిరుపతి. లోపల ఏసీ స్లీపర్ బెడ్షీట్ ఇచ్చాడు పడుకున్న విషయం. అలా పడుకొని మార్నింగ్ లేచేసరికి 7 అయిందనమాట. చాలా అంటే చాలా బాగా స్లీప్ పట్టేది బస్సులో. ఎటువంటి నాయిసెన్స్ లేకుండా, ఎటువంటి రష్ లేకుండా, ఎటువంటి అంటే ఏమీ లేకుండా ప్రశాంతంగా నిద్ర ఉందన్నమాట. మార్నింగ్ చూసుకోవచ్చు మీరు, తెల్లవారుజామున 7 అయింది. ఇప్పుడు తిరుపతికి రీచ్ అయిపోయాం, దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాక మనం ఏమేమి ప్లాన్ చేయాలో చూసుకుందాం. టికెట్స్ కూడా టోకెన్స్ తీసుకోవాలని చూస్తున్నాం. అక్కడికి వెళ్ళాక మీకు అన్నీ క్లియర్ చెప్తాను అనమాట. బస్ మాత్రం మార్చరీ రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి తిరుపతి బస్ స్టాండ్లో దిగామన్నమాట, ఆపోజిట్ ఆఫ్ ఆర్టీసీ రోడ్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రేణిగుంటకి వెళ్ళి రేణిగుంట నుంచి బండి తీసుకొని వెళ్ళిపోతాం కాణిపాకంకి. చెప్పా కదా, అన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్. రేణిగుంటకి ఇక్కడ నుంచి 20 రూపాయలు ఛార్జీ, మళ్ళీ అక్కడ నుంచి బండి వేసుకొని కాణిపాకం టు అరుణాచలం. ఇప్పుడు అనుకున్నాం అది కూడా వెళ్ళాలని అరుణాచలంకి. ఆ శివయ్య అనుగ్రహం లేని ఎక్కడికి వెళ్ళాం కదా మనం. ఆయన పిలుపు వచ్చినప్పుడు మనం కూడా ఆగకూడదు, అందుకే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే కాణిపాకం దర్శనం చేసుకొని శివయ్య దగ్గరికి వెళ్ళాలి. మనకి ఎంతైనా ఫస్ట్ దర్శనం చేయాల్సింది వినాయకుడిని దర్శనం అయితేనే కదా మనకి ఏదైనా మంచిగా జరిగేది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో మీరు చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామిని. కాణిపాకం వెళ్ళే రూట్లో మూగ చిత్రం మాత్రం రియల్ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు ఇక్కడ అలానే ఉంటారు. కన్ను బొమ్మలు, ముక్కు, పెదాలు, కిరీటము. అసలు స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారని ఇది ఒక నిజ స్వరూపం అంట. ఇందుకోసమైనా మనం నమ్మొచ్చు స్వామివారు ఇక్కడ నిజంగా కొలువై ఉన్నారని. ఇక్కడ పోయే రూట్లు మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. 6 వే అనమాట ఇది రోడ్డు, నెంబర్ 1గా ఉంది ఇక్కడ. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే కూడా తిరుపతి నుంచి బైక్ రెంటల్స్ ఉంటాయి, కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. కాణిపాకం దగ్గరే కాబట్టి మేము ఏమంటే మాది ఓన్ వెహికల్ కాబట్టి మేము డైరెక్ట్ అరుణాచలం ట్రిప్ వేస్తున్నాం బైక్ మీదనే. 200 కిలోమీటర్స్ అరుణాచలం. ఇప్పుడు మనం ఫస్ట్ కాణిపాకంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని, అక్కడ స్నానం ఆచరించి అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేము తిరుపతికి వెళ్తాం అన్నమాట, అరుణాచలంకి వెళ్తాం. ఇప్పుడే మనం కాణిపాకంలోకి ఎంటర్ అయినాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి వచ్చేసి కాణిపాకంలో ఫ్రీ డార్మెంటరీస్ ఉంటాయి. మీరు ఒకవేళ స్నానాలు చేయాలనుకుంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది లోపల. ఒకవేళ మన బాయ్స్ బయట చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ మనకి పక్కనే అవైలబుల్గా ఉన్నాయి స్నానాలు చేయడానికి. మీరు ఒకవేళ నైట్ స్టే చేయాలనుకుంటే ఫ్రీ డార్మెంటరీస్ ఉన్నాయి, అక్కడ స్టే చేయొచ్చు. మీకు ఫ్రీగానే ఎటువంటి ఛార్జెస్ అయితే కలెక్ట్ చేయరు. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే 50-20 అలా ఇవ్వచ్చు. ఇప్పుడే మనం ఇట్లా ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అనేది వెళ్తున్నాం అన్నమాట. చాలా అంటే చాలా అనుకున్నాము బాగా దర్శనం అయితే జరగాలని. క్రౌడ్ అయితే బాగానే ఉంది, హెవీగా ఉంది క్రౌడ్. చూద్దాం. ఇప్పుడు బ్యాగ్స్ అక్కడ సబ్మిట్ చేసేసి, మొబైల్ సబ్మిట్ చేసేసి వెళ్ళిపోదాం దర్శనానికి. ఇక్కడ కింద మాత్రం బాగా వేసారు, ఎండ ఎక్కువ కొట్టకుండా మంచిగా. ఇప్పుడే లగేజ్ సబ్మిట్ చేసి మనం దర్శనానికి వెళ్ళేసి వస్తాం. వ్యూ మాత్రం హైలైట్ ఉంది కదా. అయితే ఇప్పుడే దర్శనం అయిపోయింది అనమాట, బయటకు వచ్చేసాము. అలా మొబైల్ తీసేసుకొని ఇక్కడ నుంచి చలో తిరువన్నామలై అరుణాచలంకి వెళ్తున్నాం అన్నమాట, శివయ్య దగ్గరికి. దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మేము 150 రూపీస్ టికెట్ తీసుకున్నాం అంటే డైరెక్ట్ వెళ్ళిపోయినాం. 150 రూపీస్ టికెట్కి గర్భగుడిలోకి వెళ్తాం అన్నమాట. 150 రూపీస్ టికెట్కి అయితే 150 రూపీస్ టికెట్ తీసుకున్నప్పుడు మీరు కంపల్సరీగా పంచె తీసుకోవాలి. పంచె తీసుకుంటే మీకు కొంచెం లోపలికి వెళ్ళి అర్చన చేయించే అవకాశం ఉంటుంది లోపల. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అరుణాచలంకి బస్సెస్ ఉంటాయి, గోల్డెన్ టెంపుల్ బస్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన రూట్ వచ్చేసి కాణిపాకం టు వేలూరు, వేలూరు టు అరుణాచలం. మొత్తం కాణిపాకం నుంచి మనకి 90 ఇది చూసుకో. టాటా గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని సీదా కొట్టడమే ఇంకా అరుణాచలం.
అలా వెళ్తూ ఉన్నాం. డ్రైవింగ్ మాత్రం మొత్తం మనోడే కింది మీదికి చూసుకోవచ్చు. కాంచీపురం 87 ఉంది ఇక్కడ నుంచి. కాంచీపురం కూడా చిత్తూరు మీదుగా వెళ్తాం అనమాట మనం. అంటే చిత్తూరు అంటే ఊర్లోకి పోము, పైన హైవేలో మొత్తం హైవేనే ఉంటుంది కింది మీదికి. మనకి కొంచెం వేలూరు వచ్చేదాకా కొంచెం చాలా అంటే పోవాలి, ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓపిక, పేషెన్స్ ఉండాలి. మనం అంత దూరం బైక్ మీద వెళ్తున్నాం అంటే. ఇప్పుడు మనం బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ వేలూరు బార్డర్లోకి, తమిళనాడు బార్డర్లోకి. మీరు చూసుకోవచ్చు, గ్రీనరీ మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడ. కింది మీదకి ఇక్కడ మొత్తం మాడి పనులే. కింది మొత్తం సైడ్కి ఉన్నాయి ట్రక్స్లో, అవన్నీ మాడి పనులే. అస్సలు ఇక్కడ మొత్తం స్మెల్ మాత్రం మాడి పనుల వాసన తప్ప వేరే రావట్లే. మజా ఫ్యాక్టరీ ఏమన్నా ఉందో తెలియదు కానీ మొత్తం కింది మీదకి వెహికల్స్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకొస్తూనే ఉన్నాయి ముందరికి. మనోడు మాత్రం చాలా మంచిగా డ్రైవ్ చేస్తుండు. నేను వెనకలోండి అలా కూర్చొని ఉన్నా. వాడికే డ్రైవింగ్ పట్టించాను అనమాట. మొత్తం వాడే, మొత్తం మాడి పనులు ఇక్కడ. అసలు ఏంటో ఇక్కడ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు సీజన్ అయిపోయింది మన సైడ్ ఏమో, ఇక్కడేమో ఇంకా మాడి పనుల సీజన్ ఫుల్ ఉంది ఇక్కడ. మెయిన్ మనకెలా వర్షాలు లేవు ఇక్కడ. వర్షాలు ఇంకా వస్తున్నాయి, మనకెలా అసలు వర్షం అనేదే లేదు మాట. స్మెల్ మాత్రం అస్సలు ఇక్కడే ఉండిపోలరా, ఇక్కడ మజాదా అయిపోలరా అన్నంత ఫీలింగ్ ఉంది. సేమ్ మజా స్మెల్ ఇంకా ఇక్కడ మాడి పనుల వాసన కన్నా మజా స్మెల్ ఎక్కువ ఉంది. ఇప్పుడే మనం బార్డర్ దాటామన్నమాట. తమిళనాడు బార్డర్ ఎంటర్ అవుతున్నాం. ఇదే ఇక్కడ నుంచి ఎంటర్ అయిపోయి తమిళనాడుకి ఎంటర్ అయ్యి, ఇక్కడ మనకి బైక్ మీద వెళ్ళడానికి హెల్మెట్ ఉంది కానీ స్పెట్స్ లేవు. ఇప్పుడే స్పెట్స్ తీసుకున్నాం, తలాకో జోత. అలా ఒకటి స్పెట్స్ తీసుకొని అలా సోకులు పడుతూ వెళ్ళిపోవాలి. అలా ఏం లేదు, ఇక్కడ ఎండ ఎక్కువ ఉందన్నమాట. హెవీ డ్రైవింగ్ కదా, అందులో దూరవారం వెళ్తున్నాం కదా, కళ్ళనే మంట తీస్తున్నాం. అందుకే స్పెట్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది వచ్చేది కాట్పాడి అనమాట. కాట్పాడి నుంచి మీకు చాలా అంటే చాలా ట్రైన్స్ ఉంటాయి. మీకు అరుణాచలం కానీ, ఇక్కడ గోల్డెన్ టెంపుల్ కానీ చాలా దగ్గర. ఇది కాట్పాడి అనేది మెయిన్ సెంట్రల్ స్టేషన్ ఇక్కడ మనకి. ఒకవేళ మీరు తిరుపతి నుంచి రావాలని కూడా డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి తిరువణమల వచ్చేసి 82 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. వేలూరు నుంచి అయితే చాలా తక్కువ అనమాట ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ ఆగేసి అదో తిరువణమల ఇక్కడే. అలా వెళ్తుంటే లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవు. మేఘాలలో తేలుతుంటే సాంగ్స్ రావు ఏమనుకోదే, కానీ చాలా అంటే చాలా బాగుంది వ్యూస్ మాత్రం. అసలు లొకేషన్స్ కోసం మాత్రమే బైక్ మీద డ్రైవ్ చేయాలరా అనిపిస్తుంది. మేము అనుకోవచ్చు మేము ట్రైన్లో వెళ్ళొచ్చు, కానీ మేము అనుకునేది ఒకటే, బైక్ మీద వెళ్తే మనకి ఇష్టం వచ్చిన చోట ఆపుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చిన చోట మనకి ఇష్టం వచ్చిన తిండి తినొచ్చు, కొంచెం లోకల్ పీపుల్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనే థాట్తోనే మేము బైక్ మీద వెళ్ళాల్సిన థాట్ అనేది బాగుంది. అందులో మాకంటూ టైం లేదు, ఒకటే రోజులో వెళ్ళేసి రావాలి కాబట్టి మార్నింగ్ 10కి బయలుదేరుతున్నాం. ఈవినింగ్ వచ్చేసరికి ఏ టైం అయితే తెలియదు మాకు. ఇప్పుడు కాస్త సైడ్కి ఆపుకోవాలి బండి. అలా సైడ్కి ఆపుకొని మనకి రెస్ట్ లేకపోయినా పర్లేదు, బండికైనా రెస్ట్ ఇవ్వాలి కదా మనం. అందుకోసమే మేము కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి అలా ఒక ఇరాన్ చాయ్, ఒక బాదం పాలు తీసుకొని. ఇక్కడ చాయ్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ టేస్ట్ ఉంది. చాయ్ కేఫ్కి ఎదురుగా మాత్రం లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది అనమాట. కొండల్లో బాబా మేఘాలు మాత్రం మా మీదకి వస్తున్నట్టున్నాయి. ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అబ్బాయి ఈ బైక్ జర్నీ అయితే నాకైతే. అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది బైక్ జర్నీ ప్రిఫర్ చేస్తాను. ఎందుకో నాకు అంత పిచ్చి నాకు బైక్ మీద వెళ్ళడం అంటే. ఎంత దూరమైనా వెళ్తా, అది 1000 కానీ 2000 కానీ 3000 కానీ నేను లెక్క చేయను. ఇంకోటి, మన చేతిలో ఏ బండి ఉందని కూడా ఆలోచించాను నేను. అది ఎక్స్ ప్రో కానీ, ఎక్స్ఎఫ్ డిలక్స్ కానీ, ఫ్యాషన్ ప్రో కానీ. ఇంతకుముందు మీరు పాత వీడియోలో కూడా చూసుకోవచ్చు. గుత్తి టు హైదరాబాద్ కొట్టిన బండి, గుత్తి టు మంగళగిరి కొట్టే బండి. అసలు మనకి చేతుల బండి ఏ ఆర్సీ ఏ పవర్ ఉందని కాదు, ఎట్లా పోయామా లేదా అని ముఖ్యం. మనం అనుకున్న గమ్యాన్ని చేరుకున్నామా లేదా, మనం అనుకున్న ఫీల్ని తెచ్చుకున్నామా లేదా, మనం ఎంజాయ్ చేసామా లేదా, అది మనకు కావాల్సింది. మళ్ళీ పుడతామా ఏంటి, ఇప్పుడే కదా మనం అన్నీ ఎంజాయ్ చేయాల్సింది. ఇప్పుడే మనం తిరువణమలైకి ఎంటర్ అవుతున్నాం అంట లోపలికి.
అస్సలు నేను కింది మీదకి వస్తుంటే లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవు. అదనమాట కొండ గిరి ప్రదక్షిణ చేయాల్సింది మనం. వచ్చేసాం అబ్బా శివయ్య దగ్గరికి. ఆ శివయ్య దయ వల్ల దర్శనం బాగా జరిగిందంటే మనకు కూడా బాగుంటుంది. కింది మీదకి మీరు ఇప్పుడిప్పుడే మనం ఎంటర్ అయిపోతున్నాం అంటే ఇక్కడికి. ఇంకా అదో ఎంటర్ అయినాం ద్వారకం. మనకి తమిళ్ రాదనుకో, అది వేరే విషయం. మనకు తెలుగే సరిగా రాదు. మా తమిళ ఎక్కడి నుంచి వస్తుంది. రోడ్లు మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్. నాకు అది అర్థం కాదు. మన సైడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ జాము, గందరగోళం, కొట్టుకొని వస్తారు. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా రోడ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేయాలి అంటే నడుచుకుంటే కాదులా, బైక్ మీదనే చేస్తాం. ఎందుకంటే మాకు టైం లేదు. ఇక్కడ ఫస్ట్ కాలు ముఖం కడుగు వేసుకొని ఇక్కడ నుంచి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ నుంచో కాదో నాకు తెలియట్లేదు, కానీ మనం లోకల్స్ని అడిగి వాళ్ళని ఇప్పుడే ఫ్రెష్ అయ్యి మొహం కడుక్కొని ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేద్దాము. వాడేమో ఇక్కడ నుంచి అంటాడు, ఇంకోడేమో అక్కడి నుంచి అంటారు. తిరగాలి ఫస్ట్. మనం లోకల్లో తిరిగితే కానీ మనకు తెలియదు అనమాట. మనం లోపల పోయి వద్దో ఇక్కడ ఉంది కదా మ్యాప్, ఆ మ్యాప్ నుంచి చూసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం సరిగా గూగుల్లో మ్యాప్లు చూనికనే రాదు. ఇట్లా మాన్యువల్ మ్యాప్లు ఇస్తే మనం ఎక్కడ మనం చూసేది చెప్పు. అది మనకి మెయిన్ రావాల్సింది. ఇప్పుడు మనం వచ్చేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయినాము. ఫస్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ వెళ్ళే కొద్దికి మనకు అడుగడుగున ఒక శివలింగం అనేది దర్శనిస్తారు. ఇప్పుడు మనం వచ్చేసి యమలింగం. ఇక్కడ యమలింగాన్ని దర్శించుకొని మళ్ళీ ముందరికి వెళ్తాం. జింకలై కింది మీదకి మనకు ఇట్లాంటి దృశ్యాలు కూడా కనపడతాయి. కింది మీదకి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నీరుతిలింగం, యమలింగం, నీరుతిలింగం. నెక్స్ట్ ఇంకా లింగాలని చాలా దర్శించుకుంటాం అన్నమాట మనం. ఇక్కడ రకరకాల టెంపుల్స్ అనేవి మనం దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తూ శివయ్య దగ్గరికి దర్శనానికి వెళ్తాం అన్నమాట. ఇక్కడ మనం కొబ్బరి బోండం అంటే చాలా చీపు, 100కి 3. ఇప్పుడు మనం సూర్యలింగంకి వచ్చేసామన్నమాట. ఇందాక మనం రెండు లింగాలు దర్శించుకున్నాం కదా, యమలింగం, నీరుతిలింగం, ఇప్పుడు సూర్యలింగం. ఇది వచ్చేసి మనకి సూర్యలింగం, ఇది వాయులింగం. నేను ఎప్పుడు గర్భగుళ్ళో ఫొటోస్ మాత్రం తీయను ఎటువంటి పరిస్థితుల్లో. ఎంతున్నా బయట వరకే తీసుకోవచ్చు, కానీ లోపల వరకు తీయడం కూడా కరెక్ట్ కాదు. ఇది వచ్చేసి చంద్రలింగం. ఇట్లా మనకు పోయేసరికి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసరికి మోక్ష మార్గం ఉందన్నమాట. ఇక్కడ మోక్ష మార్గం నుంచి ఎంత లామంచైనా బయటకు వచ్చేస్తారు, కానీ చాలామంది భయపడి వెనక్కి వెళ్ళిపోతుంటారు ఇక్కడ నుంచి. నేను 2-3 నుంచి ఇప్పుడు మనం ఇక్కడ ఈశాన్య లింగాన్ని దర్శించుకొని ఇదే అనమాట లాస్ట్. అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, రాజగోపురం నుంచి. ఇప్పుడు మనం ఎంటర్ అయినామంట లోపలికి. ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రీ దర్శనం కాకుండా 50 రూపీస్ టికెట్కి వెళ్ళామన్నమాట. టికెట్ మాత్రం మనకు లోపలనే ఇస్తారు, టెంపుల్ లోపల. దర్శనం అయిపోయింది ఇప్పుడే. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనము. ఆరతి తీసేసుకొని అలా ప్రసాదం తినేసి స్వామివారిని స్మరించుకుంటూ రిటర్న్ అవుతాం. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. ఈవినింగ్ అవుతుంది, వానవాడే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు మాకు డైరెక్ట్ తిరుపతిలో వెళ్తున్నాం. బాయ్ గాయస్. ఇప్పుడే మనం తిరుపతికి వచ్చేసాం అనమాట. ఇంకా తిరుపతికి రీచ్ అయినాం. టైం వచ్చేసి నైట్ 12 అయింది అనమాట వచ్చేసరికి. మేము ఈవినింగ్ 6 అయింది మాకు. చాలా అంటే చాలా స్లోగా వచ్చాం. ఇంకా రేపు కలుసుకుందాం. బాయ్ గాయస్.